మీ బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ చేతిలో ఉందా? ఇప్పుడు నెక్స్టేంటి అనే ఆలోచనలో ఉన్నారా? అయితే ఆ డిగ్రీని తెలంగాణలో ఒక అద్భుతమైన కెరీర్గా ఎలా మార్చుకోవచ్చో వివరంగా తెలుసుకుందాం. పదండి, మన ప్రయాణాన్ని మొదలుపెడదాం. సరే, ఈరోజు ఏం తెలుసుకోబోతున్నాం? ముందుగా డిగ్రీ అయిపోయాక ఏం చెయ్యాలనే కన్ఫ్యూజన్, ఆ తర్వాత ఇంటర్న్షిప్ చేయడం వల్ల లాభమేంటి, నిజంగా అంత అవసరమా, ఇక అందరి డ్రీమ్ గవర్నమెంట్ జాబ్, దానికి దారి ఏంటి, ఇలా ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాలు వెతుక్కుంటూ మీ కెరీర్కి ఒక క్లియర్ రోడ్ మ్యాప్ వేసుకుందాం. రైట్. మొదటి సెక్షన్ అగ్రికల్చర్ డిగ్రీ తర్వాత ఇది ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ మదిలో మెదిలే ఆ మొదటి అతిపెద్ద ప్రశ్న. ఇప్పుడు ఏం చేయాలి? దీని గురించే ఇప్పుడు కొంచెం డీప్గా మాట్లాడుకుందాం. చాలామంది స్టూడెంట్స్ మదిలో ఇదే అనుమానం ఉంటుంది కదా. ఇంత కష్టపడి చదివాం, ఈ డిగ్రీతో నిజంగా ఒక మంచి ఉద్యోగం వస్తుందా, లేక ఇది జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసం చదివినట్టేనా అని. కంగారి పడకండి, ఈ ప్రశ్నకు సమాధానం మాత్రమే కాదు, ఒక మంచి భరోసా కూడా దొరుకుతుంది. చూడండి, గ్రాడ్యుయేషన్ అనేది ఒక ఎండ్ పాయింట్ కాదు, అది ఒక అద్భుతమైన కెరియర్కి స్టార్టింగ్ పాయింట్. ఇది ఖాళీగా కూర్చుని ఏం జరుగుతుందా అని వెయిట్ చేసే టైం అస్సలు కాదు. మీ ఫ్యూచర్ని మీరే ఒక ప్లాన్ ప్రకారం నిర్మించుకోవాల్సిన సమయమిది. కరెక్ట్ ప్లానింగ్ ఉంటే స్కై ఈజ్ ద లిమిట్. సరే, ఇప్పుడు ఇంటర్న్షిప్ టాపిక్కి వద్దాం. ఒక పెద్ద బిల్డింగ్కి ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో, మీ కెరియర్కి కూడా ఒక మంచి ఇంటర్న్షిప్ అంతే ముఖ్యం. ఇది మీ రెజ్యూమేలో ఏదో ఒక లైన్ కాదు, మీ సక్సెస్కి పునాది రాయి అన్నమాట. ఒకవేళ మీ టార్గెట్ టాప్ గవర్నమెంట్ జాబ్ అయినా లేదా పెద్ద ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగమైనా, దేనికైనా సరే ఒక మంచి ఇంటర్న్షిప్ అనేది మస్ట్. ఇది మీ ఫ్యూచర్ కోసం మీరు చేసే ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. అసలు ఈ బలమైన పునాది అంటే ఏంటి? కేవలం పుస్తకాల్లో చదివిన నాలెడ్జ్ మాత్రమేనా? కాదు, ఇందులో 3 విషయాలుంటాయి. 1 ప్రాక్టికల్ స్కిల్స్, 2 ఇండస్ట్రీలో పరిచయాలు అంటే నెట్వర్క్, 3 అన్నిటికన్నా ముఖ్యంగా టీపీఎస్సీ ఎగ్జామ్ సిలబస్ని ఫీల్డ్ లెవెల్లో అర్థం చేసుకోవడం. ఈ 3 విషయాలను ఒకే చోట ఇచ్చేదే ఒక మంచి ఇంటర్న్షిప్. ఓకే, ఇక అందరూ వెయిట్ చేస్తున్న సెక్షన్కి వచ్చేశాం. అసలు ఈ ఇంటర్న్షిప్స్ ఎక్కడ వెతకాలి? తెలంగాణలో మన కెరీర్ సర్చ్ ఎక్కడ స్టార్ట్ చేయాలి? డోంట్ వరీ, మీకోసం టాప్ 20 ఇంటర్న్షిప్ అవకాశాల లిస్ట్ రెడీగా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. ముందుగా మన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ అంటే పీజేటీఎస్యు లాంటి టాప్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు పొందిన ఈ క్రిషాట్, మేనేజ్ లాంటి సంస్థలు రీసెర్చ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఇక సీడ్ ఇండస్ట్రీ వైపు వెళ్లాలనుకుంటే నూజివీడు సీడ్స్, కావేరీ సీడ్స్, రాశి సీడ్స్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ సంపాదించడానికి మంచి అవకాశాలుంటాయి. అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. కోరమండల్, బేర్ లాంటి పెద్ద అగ్రిబిజినెస్ కంపెనీలు, రైతులకు దగ్గరగా పనిచేసే కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే కేవీకేలు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు అగ్రికల్చర్లో ట్రెండ్ సెట్ చేస్తున్న అగ్రి డ్రోన్ స్టార్టప్సు, డేటా అనలిటిక్స్ ఫార్మ్సు, ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. చూసారా అగ్రికల్చర్ ఫీల్డ్ ఎంత మారిపోయిందో? రైట్, ఇప్పుడు చాలామంది కలలు కనే గవర్నమెంట్ జాబ్ సంగతి చూద్దాం. మంచి సెక్యూరిటీ, గౌరవం, సొసైటీకి సర్వ్ చేసే అవకాశం, వీటన్నింటినీ ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే టీజీపీఎస్సీ ప్రాసెస్ని అర్థం చేసుకోవాలి. ఆ లక్ష్యాన్ని ఎలా రీచ్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. గవర్నమెంట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అవ్వాలంటే క్వాలిఫికేషన్స్ ఏంటి? చాలా సింపుల్. బీఎస్సీ అగ్రికల్చర్ లేదా హార్టికల్చర్ డిగ్రీ ఉండాలి, ఇది కంపల్సరీ. ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉంటుంది. సో చాలామందికి ఛాన్స్ ఉంటుంది. అన్నిటికంగా ముఖ్యంగా తెలంగాణ లోకల్ క్యాండిడేట్ అయ్యుండాలి, ఎందుకంటే మన రాష్ట్ర రైతుల కోసం పనిచేయాలి కాబట్టి. ఈ అప్లికేషన్ ప్రాసెస్ చూసి అస్సలు టెన్షన్ పడద్దు, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ అంటే ఓటీఆర్ కంప్లీట్ చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసి ఫీజు కట్టాలి. ఎగ్జామ్కు ముందు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని కాన్ఫిడెంట్గా ఎగ్జామ్కి వెళ్లడమే. అంతే, ఈ 6 సింపుల్ స్టెప్స్ని ఫాలో అయితే చాలు. ఇక జీతం, కెరియర్ గ్రోత్ విషయానికి వస్తే గవర్నమెంట్ జాబ్లో ఇదొక పెద్ద ప్లస్ పాయింట్. స్టార్టింగ్లోనే దాదాపు 42,000 నుంచి 55,000 వరకు మంచి శాలరీతో కెరీర్ మొదలవుతుంది. 5 ఏళ్ల ఎక్స్పీరియన్స్ తర్వాత అది 60,000 దాటుతుంది. ఇక సీనియర్ లెవెల్కి వెళ్ళాక 75,000కు పైగా సంపాదించవచ్చు. అంటే ఒక స్టేబుల్, రెస్పెక్టబుల్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ గ్యారంటీ అన్నమాట. సరే, ఒకవైపు జాబ్ సెక్యూరిటీ ఉన్న గవర్నమెంట్ కెరీర్, మరోవైపు ఛాలెంజెస్, ఫాస్ట్ గ్రోత్ ఉండే ప్రైవేట్ కెరీర్,
ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఏది ఎవరికి కరెక్ట్గా సెట్ అవుతుంది? ఈ సెక్షన్లో ఈ రెండింటినీ బ్యాలెన్స్డ్గా కంపేర్ చేసి చూద్దాం. అప్పుడు డెసిషన్ తీసుకోవడం ఈజీ అవుతుంది. చూడండి, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్ సెక్యూరిటీ చాలా ఎక్కువ. శాలరీ గ్రోత్ కూడా స్టేబుల్గా, ప్రిడిక్టబుల్గా ఉంటుంది. పోస్టింగ్ కూడా మీ సొంత మండలం లేదా జిల్లాలోనే వచ్చే ఛాన్స్ ఎక్కువ. అదే ప్రైవేట్ సెక్టార్కి వస్తే జాబ్ సెక్యూరిటీ మీ పర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. శాలరీ గ్రోత్ కూడా టార్గెట్స్ రీచ్ అవ్వడం మీదే డిపెండ్ అవుతుంది. వర్క్ ప్రెషర్ కూడా సేల్స్, టార్గెట్స్ చుట్టూ ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, మీ పర్సనాలిటీకి, మీ గోల్స్కి ఏది సూట్ అవుతుంది? ఓకే, మన విశ్లేషణలో ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేస్తాం. ఇప్పటివరకు మనం డిస్కస్ చేసిన పాయింట్స్ అన్నింటినీ కలిపి మీ కెరియర్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలో ఇప్పుడు క్లియర్గా చూద్దాం. ఇదిగోండి మీ యాక్షన్ ప్లాన్. ఫస్ట్, మీ డిగ్రీని కేవలం ఒక సర్టిఫికెట్లా కాకుండా ఒక పవర్ఫుల్ టూల్గా చూడండి. 2, ప్రాక్టికల్ స్కిల్స్ కోసం యాక్టివ్గా ఇంటర్న్షిప్స్ వెతకండి. 3, టీపీఎస్సీ సిలబస్ని పుస్తకాల్లో కాదు, ఫీల్డ్లో అర్థం చేసుకోవడానికి ఇంటర్న్షిప్ని ఉపయోగించుకోండి. 4, స్టెబిలిటీ కోసం గవర్నమెంట్ జాబ్స్ని టార్గెట్ చేయండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ లాంగ్ టర్మ్ గోల్స్కి సరిపోయే దారిని ధైర్యంగా ఎంచుకోండి. ఒక్క విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి, ఒక స్ట్రాటజిక్ ఇంటర్న్షిప్ అనేది మీ రెజ్యూమేలో కేవలం ఒక లైన్ మాత్రమే కాదు, అది మీ అకాడమిక్ నాలెడ్జ్కి, మీ ప్రొఫెషనల్ ఫ్యూచర్కి మధ్య ఉన్న ఒక బలమైన బ్రిడ్జ్. సో, మీ డిగ్రీ అనే ఫౌండేషన్ రెడీగా ఉంది. మరి దానిమీద మీ కెరీర్ అనే అద్భుతమైన బిల్డింగ్ని ఎలా కట్టబోతున్నారు? ఈ విశ్లేషణ మీకు ఆ దిశగా ఒక క్లారిటీ ఇచ్చిందని ఆశిస్తున్నాం. ఈ సమాచారం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అగ్రికల్చర్కి సంబంధించిన ఇలాంటి మరిన్ని విలువైన వీడియోల కోసం మా గార్డెన్ హ్యాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మమ్మల్ని gardenhacks.in వెబ్సైట్లో ఇంకా మా వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవ్వండి. మీ కెరీర్ జర్నీకి ఆల్ ద బెస్ట్.